Hi friends, today's English story The Gentleman. ఒకరోజు ఒక పల్లె నుంచి ఓ పెద్ద ఆయన రైలు ఎక్కాడు. వన్ డే an old man from a village boarded a train. ఆ టైంలో బోగి అంతా ఖాళీగా ఉంది. అట్ ద టైమ్ ద ఎంటైర్ బోగి వాజ్ ఎంప్టీ. నెక్స్ట్ స్టేషన్లో ఒక 10 మంది అల్లరి పిల్లలు యూత్ అదే బోగీలో ఎక్కారు. ఇన్ ద నెక్స్ట్ స్టేషన్ 10 యంగ్ పీపుల్ బోర్డెడ్ ద ట్రైన్. దే వర్ వెరీ క్రేజీ, చాలా అల్లరిగా ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి పోతున్నారంటే సిటీలో ఓ పబ్కు పోవాలని ప్లాన్ చేసుకొని ఇంట్లో డబ్బులు బంగారు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా దొంగిలించుకొని రైలు ఎక్కారు. దే బ్రాట్ సమ్ మనీ అండ్ సమ్ జ్యువెలరీ ఫ్రమ్ దేర్ హోమ్స్ వితౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళందరూ ఈ పెద్ద ఆయన చుట్టూ కూర్చున్నారు. దే సాట్ అరౌండ్ దిస్ ఓల్డ్ మ్యాన్. సో దే టుక్ అవుట్ దేర్ మనీ అండ్ జ్యువెలరీ. దే పుట్ దెమ్ అట్ వన్ ప్లేస్. దే కౌంటెడ్. ద మనీ became 80,000 rupees, and in the jewelry one neck chain was there, one necklace was there, 2 earrings were there, 2 bracelets were there. So they put all the money and jewelry in a purse and kept the purse in a bag. Now the crazy youth began to talk about something. One boy said, "This train journey is very boring now. We need something thrill. చాలా బోర్గా ఉంది, మనం థ్రిల్లింగ్ కావాలి, ఏం చేద్దాం, వాట్ షుడ్ వీ డూ?" ఇంకొక అబ్బాయి చెప్పాడు, ఈ ముసలాయన్ని ఏడిపిద్దాము అన్నాడు. వీ షుడ్ టీచ్ దిస్ ఓల్డ్ మ్యాన్. వాళ్ళు ఎన్నో అడ్డపేర్లతో పిలవడం మొదలుపెట్టినారు. తెల్లగడ్డము అని పిలిచారు. గ్రే బియర్డెడ్ మ్యాన్. పల్లెటూరు బైతు అన్నారు. కంట్రీ బ్రూట్. వేలిముద్రగాడు అన్నారు. ఇల్లిటరేట్ పర్సన్. అయితే పెద్ద ఆయన ఏం మాట్లాడలేదు. ద ఎల్డర్లీ పర్సన్ డిడ్ నాట్ అటర్ ఎ సింగిల్ వర్డ్. సరే, వాళ్ళు ఇంకొక యూత్, ట్రైన్లో చైన్ ఉంది కదా, ఆ చైన్లో అయితే కొంచెం థ్రిల్ వస్తుంది మనకు అన్నాడు. ఇంకోటి ఉడుకొని థ్రిల్ వస్తుంది, థ్రిల్తో పాటు టీసీ వస్తాడు. థ్రిల్ కమ్స్ ఇమీడియట్లీ ఆఫ్టర్ థ్రిల్లింగ్, టీసీ కమ్స్ విత్ పోలీస్. ఓకే, వాట్ ఈస్ ద ఫైన్? ఓన్లీ 10,000 rupees. వీ హ్యావ్ లాట్ ఆఫ్ మనీ హియర్. 80,000 rupees అండ్ సమ్ గోల్డ్ ఈజ్ ఆల్సో దేర్, నో ప్రాబ్లం. ఇంకొక అబ్బాయి ఏం చెప్తా అంటే, అందులో థ్రిల్లింగ్ ఏముంది, చైన్ లాగి డబ్బు కడితే థ్రిల్లింగ్ ఉండదు, చైన్ లాగి ఆ ముసలాడి మీద తోసేద్దాము, ముసలాని చేతి కట్టిస్తాము అంటాడు. వీ పుల్ ద ట్రైన్ అండ్ వీ షుడ్ త్రో దట్ బ్లేమ్ ఆన్ టు దిస్ ఓల్డ్ మ్యాన్. ఓకే, ఆల్ ఆఫ్ దెమ్ అట్ ఏ టైమ్ పుల్డ్ ద చైన్. The train halted. The TC along with some policemen came over there. They asked the old man. But these young people, youth said, Sir, this old man pulled the chain. So there is no support for the old man in the bogie. ఇంకెవరు చెప్పలా, ఆడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళు 8 చేశారు. అప్పుడు పోలీసు ఏం చెప్తారంటే, కమాన్ ఓల్డ్ మ్యాన్, పే ద పెనాల్టీ, పే ద ఫైన్ అంట. హౌ మచ్ సార్? 10,000. ఓ మై గాడ్ సార్. మళ్ళీ వాళ్ళు అడుగుతారు, ఎందుకు చైన్ లాగావు అన్నాడు. ఏం లేదు సార్, నా మనవరాలి పెళ్లి కోసమని ఒక 80,000 రూపాయలు క్యాషు, ఒక నెక్లెసు, ఒక నెక్ చైను,
2 రింగులు, ఇయర్ రింగ్స్, 2 బ్రాస్లెట్స్ కొనుక్కొని ఇంటికి పోతున్నాను. వీళ్ళు నా మీద దాడి చేసి అవన్నీ లాక్కొని పర్సులో పెట్టుకొని బ్యాగ్లో పెట్టుకున్నారు సార్. అందువల్ల విధి లేక చైన్ లాగినాను అని స్టోరీ అల్లేస్తాడు ఓల్డ్ మ్యాన్. The old man said, "What can I do, sir? For my granddaughter's marriage, I purchased 1 neck chain, 1 necklace, 2 earrings, 2 bracelets, and remaining cash 80,000 was there, sir. These crazy people seized me of my money and gold." అప్పుడు పోలీసు వాళ్ళు వాళ్ళ బ్యాగులు వెతికి ఆ డబ్బు, ఆ బంగారు ఆ పెద్ద ఆయనకి ఇచ్చి వాళ్ళను పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో తోస్తారు. దెన్ ద పోలీస్ హ్యాండ్ ఓవర్ ద గోల్డ్ అండ్ మనీ టు దట్ ఓల్డ్ మ్యాన్ అండ్ దే టుక్ ఆల్ ద 10 యంగ్ మెంబర్స్ టు ద పోలీస్ స్టేషన్ అండ్ పుట్ a case on them. So this is the power of a senior citizen. So never underestimate a senior citizen. Thank you friends. Bye.